ଆସିଲାଣି ଏବେ ଯାଅ ଆସିବ ନାହିଁ ଠିକ ଅଛି ବୁଝିଲ నువ్వు చేసిన వైద్యం వల్లే నా బిడ్డ బతికాడమ్మా చాలా మంచి जाओ जाओ तम काम देखो जाओ जाओ ता सामान सब ठीक వచ్చి కినే చెక్ करछो ना ठीक వచ్చి తకు దే दियो ठीक వచ్చి 7 ఏళ్లతో అయిపోయి ఉండాలి అనవసరంగా జైలు నుంచి తప్పించుకోవడానికి 4 సార్లు ట్రై చేశావు देखो కొనాలా 16 ఏళ్లు గడిచిపోయాయి ఏటి సైన్ కరో నీ పీసీపీ అకౌంట్ క్లోజ్ చేశాం జైలు నువ్వు పని చేసినందుకు జీతం 4,60,000 ఏనియో తమ బ్యాగ్ బయటికి వెళ్ళిన తర్వాత అయినా కోపం తగ్గించుకో సహనంతో ఉండు అర్థమైందా వెళ్ళొస్తాను జైలు నుంచి చావింటి నుంచి వెళ్లేటప్పుడు వెళ్ళొస్తానని చెప్పకూడదు జా వెళ్ళి మళ్ళీ వస్తాను పంచరు కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్ మన కొక్కి వేస్తున్నట్టున్నాడు చూడనట్టు మేనేజ్ చేయాలి అదిగో వాళ్ళే కదా సార్ ఎట్లా కనిపెట్టినావు తెలుసు సార్ పిలవగానే చూస్తా ఇలా రండ్రా బ్రో మన్నే పిలుస్తున్నారు బ్రో బ్రో కడుపు అదలా ఉంది ఇంటికి వెళ్ళొచ్చేనా చూసుకుంట్రా సూపర్ ఐడియా బ్రో సార్ ఈ ఏరియా లోపట మీ గురించి చాలా అయినా ఈడ ఆడియో తీసి ఎవడో తెలుసా మీకు సార్ క్యాన్సర్ కంపెనీలు మూసేసి చాలా కాలం అయింది సార్ ఇప్పుడు ఓన్లీ మెమరీ కార్డే నేను చెప్తాను సార్ ఆడియో తీఫ్ అంటే దొంగతనం చేసి వాళ్ళ ఇంటి ఖర్చులకే ఎటకారంగా డబ్బులు వెళ్తారే వాళ్ళే తెలుసా తెలియదు సార్ తెలీదంట సార్ నేను ఇంటున్నా కదా ఏదైనా నౌకరిస్తే చేస్తారా అది నౌకరీని బట్టి ఉంటది ఈ ఏరియాలో ఎవళ్ళైనా పైసలు మస్తుకుండి ఖుషిగా ఖర్చు పెడుతుంటే అనుకో మాకు ఇన్ఫార్మ్ చేయాలా గీయాలట సంధి మీరిద్దరు పోలీస్ ఇన్ఫార్మర్లు ఓకేనా సార్ పోలీసు ఉద్యోగం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్ నీ బాడీ కండిషన్ కి పోలీసు ఉద్యోగమా ఏంటి అలా చూస్తున్నాడు అది మీరనొచ్చు సారీ సార్ బొక్కలుగా తీస్తా ఇదిగో ఆ కార్ని ఫాలో అన్నా ఏం చేస్తున్నావునా ఏంటి విషయం అన్నా అక్కడ ఇద్దరు నుంచి గోడ మీద వచ్చబోస్తున్నారు ఇక్కడేం చేస్తున్నావు అది చూడన్నా హడావుడి చేస్తున్నారు అయ్యో కెమెరా ఉందన్న భయం కూడా లేదు వాళ్ళకి గోలైపోయింది ఈడే సెక్యూరిటీరా అన్నా అర్జెంట్ ఏం లేదన్నా నిదానంగా రా బ్రో ఇదే కుబేరమో లైట్ నుంచి వెళ్దాం సార్ ఇది అగ్రిమెంట్ తాలూకు ప్రూఫ్ నమస్తే మాస్టర్ రావికి నీ కూతురా అవును మాస్టర్ నీ పేరేంటి మహిరాణి వెరీ నైస్ నేమ్ నీకేం కావాలి చాక్లెటా ఐస్ క్రీమా చాక్లెట్ ఏయ్ సార్ చాక్లెట్ తీసుకురా ఓకే సార్ చెప్పు వికి మాస్టర్ అది ఆస్ట్రేలియాలో ఆడడానికి నేను ఆప్షన్ లో కొన్నారు కోడ్ ఆఫ్ కాండక్ట్ సర్టిఫికెట్ కోసం ఇక్కడికి వచ్చావు నిన్ను ఏ టోర్నమెంట్ కి పంపించట్లేదు నా కొడుకుని మాత్రమే ప్రమోట్ చేస్తున్నానని వెళ్ళిపోతున్నావా అవును మాస్టర్ నాకు ఓ ఫ్యామిలీ ఉందిగా ఏం ప్రమోషన్ అది యూఎఫ్సి మాస్టర్ వాళ్ళ టెక్నిక్స్ నువ్వు మ్యాచ్ చేయగలవా ఒక అగ్రిమెంట్ బోర్డు వేసుకుందాం నీ స్కిల్ లెవెల్ కండిషన్ ఎలా ఉందో నాకు తెలియదు కదా వేరే అకాడమీకి వెళ్ళి జాయిన్ అవబోతున్నావు నా అకాడమీ పేరు కాపాడాలి కదా బాబు సార్ అగ్రిమెంట్ పేపర్స్ రెడీ చేయండి ఓకే సార్ మాస్టర్ అవన్నీ వద్దు కోడ్ ఆఫ్ కాండక్ట్ కావాలంటే గ్లౌస్ వేసుకుని పైకి రా బాయ్స్ మీరు కంటిన్యూ చేయండి
టైర్లో దూరిపోతావా? ఎరా రన్నింగ్ రేస్ పెట్టుకున్నా? నువ్వా? ఒక నిమిషం నా గుండె ఆగిపోయిందయ్యా. రేయ్, జైలు నుంచి రిలీజ్ అవగానే వచ్చి పూలమాల వేసి నాకు స్వాగతం పలకడం మానేసి మీరు ఇక్కడ పరుగు బంధాలు ఆడుకుంటున్నారా? ఎక్కడ గోకారంటే లాస్ట్ గా దొరదేసిందని ఇక్కడే గోకుండా. అయితే నువ్వు అలాగే సంకలో గోకుంటూ దుబ్బేరా. పటాసు ఓ పెద్ద బాక్సింగ్ అకాడమీని తగలెట్టి పారదుబ్బాడు. పటాసు, తగలెట్టే రేంజ్ కి నీలో టెర్రరిజం ఎక్కడి నుంచి వచ్చింది? మనం కన్నం వేయడానికి వెళ్తే కన్నం మాత్రమే వేయాలి, దూపం వేయకూడదు నాన్న. దూపం వేయకపోతే పండదు నాన్న. విషయం ఏంటో బుర్రకెక్కేలా చెప్పి చావంట్రా. గొలుసా, దీని అంతటికి కారణం ఎదురింటి సాధన గొలుసా. దట్ గర్ల్. ఆ అమ్మాయా? ఆ అమ్మాయితో మీకేం గొడవ వచ్చిందిరా? దించిన తల పైకెత్తకుండా వెళ్లి స్వాతి ముత్యం రా. ఈ కాలంలో కూడా ఇలాంటి అమ్మాయి ఉంటుందా? అవునరా, వచ్చేవారం నేను వచ్చేస్తానా? ఆహా, ఏం వినయం. తీయమ్మా, నువ్వు పెట్టమ్మా. నువ్వే పట్టుకోక. ఏంటి ఏం పిల్ల, చాలా సేపటి నుంచి నుంచున్నా, నీకేం కావాలి? ₹1 చిక్ ఇవ్వండి. ఏంట్రా రాత్రి డర్రు బుర్రలు సౌండ్? గ్యాస్ బ్రో. రేపటి నుంచి సిలిండర్ కంపెనీలో జాయిన్ అయిపో. పరువు పైన పరాయి చోట పని చేయకూడదు బ్రో. నీకెక్కడరా పరువు? సీరియస్ గా అడుగుతున్నాను, జోక్ కాదు. పక్కకు పోండ్రా. ఎంతసేపు నా అమ్మాయి మీ వెనకాలే వస్తుంది? ఏమా, స్కూలుకు వెళ్లే పిల్లవే, బెల్లు కొడితే వాళ్ళే తప్పుకుంటారు కదా. బెల్ కొడితే సౌండ్ వస్తుంది. వాళ్ళు ఏదైనా ముఖ్యమైన విషయం మాట్లాడుకుంటున్నారు. నువ్వు వెళ్ళమ్మా. మన మ్యాటర్ లీక్ అవ్వలేదు. చూసావా ముస్లిం, లిప్టాప్ ఫేస్బుక్ వంటి వెళ్లే ఈ రోజుల్లో మన గలీలో ఇటువంటి అమ్మాయి. ఏంటి ఫ్లాష్ బ్యాక్? మరే అది కాలేజ్కి వెళ్ళేటప్పుడు, అది ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ఆ స్వాతి ముచ్చానికి కొమ్ములు మొలిసాయి తెలుసమ్మా నీకు? మీమ్స్ పెట్టిన మామ్స్ ఖైదు పంచరు. నువ్వు ఎంత పొద్దున్నే ఉద్యోగానికి వెళ్తున్నావు? మరి 70K సాలరీ ఆంటీ, టైం కి వెళ్ళాలి కదా. 70K అంటే ఎంతో తెలుసా మీకు? 70,000. హే కిరాణా మ్యాన్, చిక్ షాంపూ ఉందా? 5 లీటర్లలో. 5 లీటర్లకే కిరసనాలు అయితే ఉంది. దాన్ని అలాగే పోసి నీ షాప్ ని తగిలిట్టుకో. గుడ్ డే. వంకాయలు, మునక్కాయలు, పొట్లకాయలు, టొమాటో, క్యారెట్. హే వెజిటబుల్ మ్యాన్, బ్రోకలీ ఉందా? కోళ్ళవి నా దగ్గర ఉండవండి. కంట్రీ బ్రోడ్, ఆడి దగ్గర ఇంకేమున్నాయో అడుగు. ఐస్ బాగ్ లెటర్స్, జాక్ ఫ్రూట్, అవకాడోస్, బ్లాక్ ఆలివ్స్ ఏవైనా ఉన్నాయా?